4 ఏళ్ల క్రితం తాలిబాన్ కాబుల్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్పై ప్రజల జీవితాలు ఛిద్రమైపోయాయి. మహిళల స్వేచ్ఛ హరించివేయబడింది. కఠిన ఆంక్షలు, మానవ హక్కుల ఉల్లంఘనలు నిరాఘటంగా సాగుతున్నాయి. ఉగ్రవాద ముసుగులో కఠోర పాలన దేశాన్ని అంతర్జాతీయ వేదికపై ఒంటరి చేసింది. మహిళల విద్య మంటగలిపింది. తాలిబాన్ పాలనలో స్వేచ్ఛ దూరమైపోయింది. 2021 ఆగస్టు 15న అమెరికా నాటో దళాల ఉపసంహరణతో తాలిబాన్ కాబుల్ను స్వాధీనం చేసుకుని 2 దశాబ్దాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. అదే నెల 26న కాబుల్ విమానాశ్రమంలో ఐసిస్ ఆత్మాహుతి దాడిలో 170 మందికి పైగా ఆఫ్ఘన్లు, 13 మంది అమెరికా సైనికులు మృతి చెందడం ప్రపంచం ఉలిక్కిపడింది. 2022లో తాలిబాన్ కఠిన ఇస్లామిక్ చట్టాలను మరింత కఠినతరం చేయడంతో నిత్యం వార్తల్లో నిలిచింది. మార్చి 23న బాలికల హైస్కూల్ విద్యను నిషేధించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడ్డాయి. మే 7న మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బుర్కా ధరించాల్సిందేనని ఆదేశించింది. నవంబర్లో మహిళలకు జిమ్, పార్క్ ప్రవేశాన్ని నిషేధించింది. డిసెంబర్లో విశ్వవిద్యాలయ విద్య, ఎన్జీఓల్లో ఉద్యోగాలను మహిళలకు పూర్తిగా ఆపేసింది. జూలైలో బ్యూటీ సెలూన్లను మూసివేయాలని ఆదేశించగా సెప్టెంబర్లో చైనాతో రాయబారి మార్పిడి ఒప్పందం కుదుర్చుకుంది. అదే నెల పాకిస్తాన్ లక్షలాది ఆఫ్ఘన్లను వెనక్కి పంపించడంతో 2 దేశాల మధ్య అగ్గిరాజుకుంది. అక్టోబర్లో హెరాత్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో వేలాది ఆఫ్ఘన్లు మృత్యువాత పడ్డారు. 2024లో మేలో బామియన్లో కాల్పుల్లో 3 స్పానిష్ పర్యాటకులు మృతి చెందారు. జూలైలో గత ప్రభుత్వ ప్రతినిధుల రాయబార కార్యాలయాలను తాము గుర్తించబోమని తాలిబాన్లు ప్రకటించడంతో కొత్త వివాదం రాజుకుంది. ఆగస్టులో యుఏఈ తాలిబాన్ రాయబారిని అంగీకరించింది. సెప్టెంబర్ 13న ఐసిస్ దాడిలో 14 మంది హజ్ యాత్రికులు మృతి చెందారు. డిసెంబర్లో మహిళలకు మెడికల్ విద్యను నిషేధించడంతో దుమారం రేగింది. 2025లో జనవరిలో అమెరికాతో ఖైదీ మార్పిడి జరిగింది. జనవరి 24న మహిళల అణచివేతపై 2 అగ్ర తాలిబాన్ నాయకులపై ఐసీసీ వారెంట్లు జారీ అయ్యాయి. మార్చి 23న అమెరికా 3 సీనియర్ తాలిబాన్ అధికారుల తలపై విధించిన అవార్డులను రద్దు చేసింది. జూన్ 5న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ప్రవేశ నిషేధం విధించాడు. జూలై 4న తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా రష్యా నిలిచింది. 4 ఏళ్ల కాలంలో తాలిబాన్ పాలన మహిళల హక్కులపై కఠిన ఆంక్షలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ ఒంటరితనం, కొన్ని దేశాల మద్దతు అనే విభిన్న పార్శ్వాలతో ముందుకు సాగుతోంది.